ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను జైల్లోనే కలిశారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. అక్రమమైన కేసులో అన్యాయంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ బాల్క సుమన్ అన్నారు. కేంద్ర బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ను ఏం చేయలేకనే ఆయన కూతురైన కవితపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. జైల్లో కవిత ధైర్యంగా ఉన్నారని, న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. తిహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ఏ డాటర్ ఆఫ్ ఫైటర్. ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. సో డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్దనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టినారు. దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వాదనలు జరుగుతూ ఉండగానే జడ్జిని మార్చి కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవిత లాయర్కు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని తెలిపారు. కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది.